ఎనీవే నన్ను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోకి చాలా గ్రూప్స్లలో దాంట్లో దీంట్లో షేర్ చేయండి ప్లీజ్. చింటూ ఆల్రెడీ చింటూ బాయ్ ఇట్లాంటి ఒక లొకేషన్ దగ్గర ఆగి తినాలని ఎప్పటి నుంచో ఒక కోరిక. హాయ్ చిన్ను, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. బా నా బైక్ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుంది చిన్నకి. ఇది మాత్రం పవర్ అయితే సూపర్ గా. వైజాగ్ వచ్చేసి 319 కిలోమీటర్స్ వస్తుంది. సాయికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంద్రో లారీ వెనక్కి పోతుంది పట్టుకుని. పాపం చూడండి ఎవరో ఫుట్బాల్ తంతే పోయి ఇంటి పైన పడ్డది అనుకుంటా నాకు తెలిసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దేవరకొండ. లగేజ్ అయితే చూడండి ప్యాక్ చేసుకున్నాను. ఇంకా తీసుకెళ్ళి మౌంట్ చేయాలి. 2 ప్యానియర్స్ అయితే తీసుకెళ్తున్నాను. ఒకటేమో బ్యాగ్ తీసుకున్నాను కదా రీసెంట్గా కొత్తగా, అది క్యారీ చేస్తున్నాను. టాప్ బాక్స్ అయితే క్యారీ చేయట్లేదు. ఎప్పుడైతే తీసుకెళ్ళి మౌంట్ చేద్దాం. కొంచెం లేట్ అయింది. 4:30కి లేద్దాం అనుకున్నా, లేచాను. కాకపోతే నిద్ర వస్తుంది, కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే మౌంట్ చేసేద్దాం. గ్యాస్ చూడండి మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేశాను. బండి కూడా వామప్లో పెట్టాను ఇప్పుడే. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం మనం. 5:37 అవుతుంది ఇప్పుడైతే టైం వచ్చేసి. ఇంకా స్టార్ట్ అవుదాం. ఇదైతే చూడండి స్టిక్ ఎట్లా పెట్టినా ముందర ఎక్స్ట్రా 360 స్టిక్ అయితే ముందర పెట్టిన. హ్యాండిల్ చేంజ్ చేయడం వల్ల కొంచెం హైట్ అనిపిస్తుంది. ఇది ఏమైనా డిస్టర్బ్ అవుతుందా మీకు ఏమైనా కామెంట్ చేయండి. నాకు లగేజ్ అయితే కొంచెం కంఫర్టే ఉంది, అంత ఎక్కువ లేదు. కాకపోతే స్లీపింగ్ బ్యాగ్, టెంట్, ఇంకా మ్యాట్ ఒకటి నాకెందుకో ఎక్స్ట్రా అనిపిస్తుంది. మాక్సిమం లగేజ్ అయితే తీసేసాను, మొత్తం లగేజ్ తీసేసిన. టాప్ బాక్స్ కూడా తీసేసిన. ఇంకా ప్యానెట్స్ 2 ఎందుకు పెట్టినా అంటే ల్యాప్టాప్ ఉంది కాబట్టి, డ్రోన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్యానెట్స్ పెట్టాలి కాబట్టి ప్యానెట్స్ పెట్టాల్సి వచ్చింది. లేదంటే అసలు ఆ ప్యానెట్స్ కూడా తీసేద్దు. హై బ్రో, టాప్ బాక్స్ తీయడం వల్ల ఎంత వెయిట్ తగ్గింది తెలుసా. అసలు ఆ టాప్ బాక్స్ ర్యాక్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ర్యాకే ఎంత లేదన్నా కూడా ఒక 8 kgs దాకా ఉంటుంది ఆ ర్యాక్. డబల్ ర్యాక్ కాబట్టి అది వెయిట్ చాలా ఉంది. దానివల్ల అయితే చాలా వెయిట్ ఉండే బైక్. ఇప్పుడు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది ఆ బ్యాగ్ తీసుకోవడం వల్ల. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడైతే కొత్త జర్నీ అనుకోండి, ఇంకా కొత్త న్యూ లైఫ్ అనుకోండి. ఇంకా ఇప్పుడు కొత్త లొకేషన్. ఎన్నో రోజుల నుంచి రైడ్ చేస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి రైడ్ చేస్తున్నా, రోజులు కూడా కాదు. కానీ ఇప్పటికీ సక్సెస్ అనేది మనకైతే ఇంకా రాలేదు. మరి పైవాడు ఏం రాసి పెట్టిందో అసలు ఏందో ఇంతవరకు అయితే నాకు తెలియదు. అయినా సరే నేను అసలు వదలకుండా నాన్ స్టాప్గా కంటిన్యూగా రైడ్ అయితే చేస్తున్నాను. ఏదో ఒక రోజు నా రోజు రాకపోతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు కూడా వేడుకుంటున్నాను, నా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన దేవరకొండ నుంచి ఇంతవరకు అయితే ఇలాంటిది ఎవరు చేయలేదు. దేవరకొండ నుంచి నేను ఒక సక్సెస్ కోసం కోరుకుంటున్నాను. ఆ సక్సెస్ మీరు ఇస్తారని కోరుతున్నాను. ఇంకా ఇప్పుడైతే మన రైడ్ వచ్చేసి ఎక్కడికో ఏందో తెలుసు ఆల్రెడీ. చింటూ బాయ్ చింటూ బాయ్ ఫామ్ లో ఉండగా మీ దగ్గరకు వస్తుండు. ఏడికో ఏందో నా రైడ్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ. నార్త్ ఈస్ట్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే మన డే 1 నార్త్ ఈస్ట్ రైడ్లో మన డే 1 ఈరోజు. ఇక్కడి నుంచి నా రైడు సాయి వాళ్ళ ఇంటికి వైజాగ్ వరకు అనుకుంటున్నా. ఈరోజు ఎక్కడి వరకు రీచ్ అవుతానో తెలియదు. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఒక 600 కిలోమీటర్స్ రావచ్చు సాయి వాళ్ళ ఇల్లు. అంటే వైజాగ్ బీచ్ దాటిపోవాలి. లాస్ట్ టైం మనం ఆల్ ఇండియా రైడ్లో వెళ్ళినాం కదా. వా, ఈ క్లిప్ పెట్టలేదు, టక్ 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 కొట్టుకుంటుంది. అక్కడ వరకు అయితే ఉంటుంది ఈరోజు రైడ్. మా క్లిప్ పడతలేదు. ఎక్కడైనా ఆగినప్పుడు పెట్టాలి. కడుపు అయితే స్టమక్ అయితే మొత్తం ఎంటీ ఉంది. ఎక్కడైనా ఆగి చపాతీలు తెచ్చుకున్నా, ఎక్కడైనా ఆగి తింటే బెటర్. ఫస్ట్ అయితే చాయ్ తాగుదాం. ఇంట్లో కూడా చాయ్ తాగినా అయినా మళ్ళీ తాగుదాం. అయ్యా సూర్యుడు కొంచెం కనికరించు. ఎందుకంటే నేను వెస్ట్ బెంగాల్ దాటేంత వరకు కొంచెం కనికరించినాం అనుకో చాలు, నా తోడిచ్చినాం అంటే. ఎందుకంటే వామ్మ ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి గాయస్. అలాగే పెట్రోల్ కోల్తలు కూడా, అంటే పెట్రోల్ కొలతలా ఏమంటారో తెలియదు మనకు, అంత తెలియ రాదు. పెట్రోల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయంట. కానీ దొరుకుతుంది, కానీ జనాలు ఎందుకు అంత ప్యానిక్ అవుతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను వస్తుంటే చూడండి, మల్లెపల్లిలో ఫ్రీనే ఉంది, అంగడిపేటలో ఫ్రీనే ఉంది. ఇంకా ముందులో 2 బంకులు కూడా కనిపించినాయి, అవి కూడా ఫ్రీగానే ఉన్నాయి. అంత పబ్లిక్ ఏం లేదు. ఈ 2 రోజుల్లో తెలుసా పబ్లిక్ ఎట్లా కొట్టుకురు అంటే గుమ్మ కొట్టుకురు. 3-4 క్యాన్లు, డ్రమ్ములు, 10 డ్రమ్ములు. అమ్మ ఎందుకురా అంత ఆరాటం అనుకున్నా. అయితే వస్తూనే ఉన్నాయి, రోజు వస్తుంది ట్యాంకర్. సబ్జల్ దగ్గర బంక్ అయితే రోజు వస్తుంది ట్యాంకర్. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే వచ్చిన ట్యాంకర్ ఇంతకుముందు 1 లీటర్ 2 లీటర్ పోపించుకునేది, ఎంత కావాలో అంత అవసరానికి పోపించుకొని అట్లా నడిచేది. ఇప్పుడు అందరు ఎగబడి కుప్పలు తీసుకుపోయారు కాబట్టి ఏమైందంటే ట్యాంకర్లు అయిపోతుంది. అందుకే అవుట్ ఆఫ్ స్టాక్ పెడతారు వాళ్ళు బోర్డు. జనాలకి అది అర్థం అవుతలేదు.
రోజు వస్తూనే ఉంది, ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన పెట్రోల్ బంక్లో పోయి. అసలు తెలుసు నాకు దొరుకుతుంది పెట్రోల్, కాకపోతే పైనుంచి ఏమైందంటే క్రెడిట్ ఇవ్వట్లేదంట. దానివల్ల కొంచెం ట్యాంకర్ రావడం డిలే అయింది. వీళ్ళ ప్రాబ్లం చెప్పరు, వాళ్ళు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారంట పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా, వస్తుందిరా ఆయన ఎందుకు ఆరటం అంటే. ఒక్కొక్కటి క్యాన్లు, బాటిల్లు, తజ్జబ్ బాటిల్ అవన్నీ ఆగం తీసుకుపోయి కొంతమంది అయితే బిజినెస్ అయిపోయింది. ఒక 50 లీటర్లు అట్లా తీసుకుపోయి 150 రూపాయలకి అట్లా లీటర్ అయితే అమ్ముతున్నారంట. ఫుల్ సంపాదించుకోరు 2 రోజులు అయితే. గైస్ ఫైనల్లీ అయితే చూడండి, మిరాల్గూడ అయితే వచ్చేసాను. మిరాల్గూడ నుంచి ఇది ఫ్లేవర్ ఉంది, అక్కడ నుంచి రైడ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ బైపాస్ వస్తుంది, ఇక అక్కడ నుంచి ఒక లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకో హైవేకి అయితే డైవర్ట్ అవుతా. అమ్మ ఇది కొంచెం డేంజర్ ఉంటుంది హైవే అయితే మిరాల్గూడది. నాకు ఎందుకో కంఫర్ట్ లేదు కూర్చోనిక, ఇది వెనక తగులుతుంది. నాకైతే నచ్చకుంటే అయితే నేను ఏం చేస్తాను అంటే వైజాగ్లో సాయి దగ్గర అయితే స్లీపింగ్ బ్యాగ్, టెంట్, మ్యాట్ ఒకటి సాయి దగ్గర పడేసి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు దానివల్ల ఎందుకో హెవీ లగేజ్ అనిపిస్తుంది. ఎందుకంటే అది బ్యాగ్ ఇప్పాలి, ఎట్లా బ్యాగ్ నేను బట్టలు అయితే ఖచ్చితంగా ఇప్పినప్పుడు తీసుకెళ్ళాలి లోపలికి. ఇప్పేటప్పుడు ఇవన్నీ ఇప్పితే దుమ్ము ఇబ్బంది అవుతుందా అని అనిపిస్తుంది. గైస్ చూడండి, ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. ఆల్రెడీ నా దాంట్లో పెట్రోల్ ఉంది, 2-3 పాయింట్స్ ఉండే, అయినా సరే చేయించుకున్నా. ఎందుకంటే ముందర మరి దొరకదా కొన్ని బంకులు ఏమో బంద్ ఉన్నాయి, ఇట్లా తాళ్ళు కట్టి ఉన్నాయి, కొన్ని బండ్లకి రోఫ్ కట్టి ఉంది, మరి దొరుకుతుందా లేదా తెలియదు. అందుకే ముందే కొట్టించుకుంటే కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది కదా అన్నట్టు కొట్టించిన. ఇంకా ఖమ్మం, నాకు తెలిసి ఖమ్మం సిటీ దాడుతున్నా అనుకుంటా. ఇదేందో మరి ఖమ్మం లోపల నుంచి తీసుకెళ్తుంది, అక్కడి నుంచే సత్తుపల్లి కొట్టిన. అయినా సరే ఖమ్మం సిటీ లోపల నుంచి వచ్చింది. అక్కడి నుంచి హైవే ఉండే ఒకటి, ఆ హైవే ఏమో క్లోజ్ ఉందని చెప్పిండు ఒక ట్రాక్టర్ అతను ఆపి, క్లోజ్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళకు, నువ్వు ఒక పని చేయి ఇంకా సిటీ నుంచే వెళ్ళి రైట్ తీసుకో అన్నాడు. ఇదే రైట్ అనుకుంటా. అది ఏంటిది అజయ్ దేవరకొండ. రైట్, తెలుసా? ఓకే థ్యాంక్ యూ. గాయస్ చూడండి, వీళ్ళు ఎవరో ముగ్గురు అయితే ఆల్రెడీ మన వీడియోస్ చూసిరంట. లాస్ట్ టైం ముగ్గురు వెళ్ళిరు కదా, అంటే లాస్ట్ టైం ఖమ్మం నుంచి సాయిగాడు వచ్చింది కదా మనోడు, అతనితో వెళ్ళినప్పుడు చూసిరు అనుకుంటా నాకు తెలిసి. మేబీ వీళ్ళు ఖమ్మం వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది. లాస్ట్ టైం ముగ్గురు వెళ్ళిరు కదా బ్రో అంటున్నాడు, అంటే అర్థం చేసుకోండి. ఇంకా మన లాస్ట్ ఆల్ ఇండియా రైడ్ వెళ్ళినప్పుడు సాయి వాళ్ళు వచ్చారు కదా, ఆ సాయి తరపు నుంచి పరిచయం అవును నాకు తెలిసి, అప్పుడు చూసిరు అనుకుంటా. బట్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు ఎటు వెళ్ళాలి ఏందనేది. ఇలా అడ్డగోలుగా వెళ్తారు కారు వాళ్ళు అయితే. రే జరగంటారా, నాకు దారి ఇవ్వంటారా, నేను వెళ్ళిపోతా. రైట్, ఫైనల్లీ టిఫిన్ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అన్నమాట. ఇట్లాంటి ఒక లొకేషన్ దగ్గర ఆగి తినాలని ఎప్పటి నుంచో ఒక కోరిక, చిన్నప్పుడు డ్రీమ్ అన్నట్టు ఇది. అందుకే ఇక్కడ ఆగి తింటున్నాను. చపాతీలు అయితే తెచ్చుకొచ్చిన, ఆగుతుందా ఇక్కడ. ఇక్కడ నుంచి సత్తుపల్లి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. తినేసి వెళ్దాం. మనకి అయితే అక్కడ చిన్న అయితే వెయిట్ చేస్తుందో మన కోసం. ఇక్కడనే తినేసి స్టార్ట్ అయితే. ఇక్కడ ఆగేసి తింటుంటే ఇట్లాంటి నీళ్ళలో, చెట్టు నీళ్ళలో సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఇంటి దగ్గర నుంచి పార్టీ ఇట్లా తీసుకొచ్చి కూర్చొని తింటే బాగుంటుంది. కాకపోతే సెటప్ అంతా బాగాలేదు, ఇట్లా నిలబడే తింటున్నాం. ఫైనల్గా అయితే టిఫిన్ కూడా అయిపోయింది. మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన, నైట్ చేసి ఇచ్చినాయి, ఇప్పుడు తీసుకొచ్చిన చపాతి, ఎగ్ బుడ్జా ఏదో అంటారు కదా. కానీ ఇట్లా ఎక్కడైనా నిలబడి ఒక దగ్గర ఇలాంటి చల్లటి ప్రదేశంలో ఇట్లా నీడలా, చెట్టు నీడలా తినుకుంటా ఆ కిక్కే వేరే ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అవుతలేదు. కాకపోతే ఒకసారి లాస్ట్ టైం అయింది అనుకుంటా, ఒడిశాలో ఒక అన్న
ఇచ్చిండని చెప్పినా కదా నేను సాయి వీళ్ళందరూ ఉన్నప్పుడు. అప్పుడైతే ఒకసారి అయింది ఇట్లానే. అప్పుడు కూడా చపాతి ఇంకా ఏదో సేమ్ అనుకుంటా చేసి ఇచ్చిండు, సూపర్ ఉండే. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. ఇక్కడ సత్తుపల్లిలో మన చిన్ను కలుస్తాడు. చిన్ను కలవంగానే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కువ టైం తీసుకోకుండా. ఎందుకంటే సాయి దగ్గరికి ఈరోజు నైట్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఏ హాయ్ చిన్ను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బైక్ అయితే సూపర్ ఉంది కదా, బాగుంది, ఎట్లుంది హిమాలయన్? సూపర్. నా డ్రీమ్ ఇది తీసుకోవాలని. డిస్ప్లే కూడా కొంచెం పెద్దగా అనిపిస్తుంది, దానికంటే పెద్దదా? దానికంటే పెద్ద అంటే మీన్ ఇట్లా అది ఇట్లా వస్తుంది కదా స్క్వేర్ షేప్ లో, ఇది రౌండ్. అచ్చా, డ్రైవ్ చేయి. ఎక్కడికి వెళ్దాం? అదే ఆరెంజ్ బోర్డు కనిపిస్తుంది అక్కడ. HDFC బ్యాంక్ ఉంది, గరుడ ఉంది అక్కడ, గరుడ పక్కనే ఉందా? దీని మీద వస్తావాను? గైస్ చూడండి, ఫస్ట్ టైం ఇది చూస్తున్న కొద్దీ ఇంకా కూర్చుంటే పెద్దగా అనిపిస్తుంది తెలుసా ఇది. బా సూపర్ ఉంది గైస్. నా డ్రీమ్ ఇది తీసుకోవాలని. అవుతుందా కాదా తెలియదు, ఫుల్ ఫీల్ అవుతుంది అంటారా? పదా నువ్వు. బా నా బైక్ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుంది చిన్నకి. ఇది మాత్రం బా పవర్ అయితే సూపర్ గైస్ అసలు. వాహాహా, డిస్ప్లే చూడండి ఇంకా ఎట్లా ఉంది, సూపర్, ఒక రేంజ్లో ఉంది. నా బైక్ అయితే చిన్నగా ఉందబ్బా. నాకే చిన్నగా ఉంది. అరే లాస్ట్ టైం కూడా ఇక్కడనే కూర్చున్నాం అనుకుంటా. లాస్ట్ టైం ఆల్ ఇండియా రైడ్లో వచ్చినప్పుడు కూడా చిన్ను ఇక్కడనే కలిసిండు. బాగుంది, సూపర్ ఉంది బైక్ అయితే. సేమ్ ఇదే బైక్ తీసుకోమంటారా ఏమంటారా ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరైతే. బైక్ అయితే సూపర్ 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 సూపర్. ఇక్కడ పెట్టనా? సూపర్ ఉంది, తీసుకుందాం ఫ్యూచర్లో. నాకు తెలిసి టైం వస్తుంది. ఫాగ్ ల్యాంప్లు కూడా వేయించండు, సూపర్ ఉంది. పికప్ ఒక రేంజ్లో ఉందిగా. అసలు హైవే పికప్ అయితే గుర్రం పోయినట్టే పోతుందేమో. గాయస్ ఫైనలీ అయితే సత్తుపల్లి అయితే దాటేసాం అన్నమాట. ఇప్పుడైతే మన చిన్ను కూడా వెళ్ళిపోయిండు. ఇక్కడ వరకు అయితే వచ్చేసిండు ఆయమ్మటి పెట్రోల్ బంక్ దగ్గర వరకు. పెట్రోల్ వేయించుకుంటాడు అనుకుంటా. ఇంకా వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే మనకి ఇక్కడి నుంచి వైజాగ్ వచ్చేసి 319 కిలోమీటర్స్ వస్తుంది. సాయికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. చూస్తా అక్కడికి వెళ్ళిన వరకు 5 hours అయితే టైం చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ కలిస్తే ఏమో సాయి వాళ్ళ ఇంట్లో ఉంటా, లేదంటే రూమ్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎండ మాత్రం దంచి పడేస్తుంది. ఆడ కూర్చున్నంతసేపు 5 minutes మొత్తం తడిచిపోయినా అనుకోండి, పిచ్చ తడిచిపోయినా. గాయస్ తెలంగాణ అయితే దాటి ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవుతున్నాను. బాయ్ తెలంగాణ, వెల్కమ్ టు ఆంధ్ర. ఇక్కడి నుంచి ఇంకా 200 kilometers అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ చూడండి, ఏదో బ్రిడ్జ్ అంటారు. ఇది రాజమండ్రి వచ్చేసిన అప్పుడే. ఇక్కడ నుంచి ఒక 200 kilometers ఉంది. వాటర్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ లాస్ట్ టైం కూడా మీకు చూపించిన, ఏదో బ్రిడ్జ్ అంటారు. ఎండకి ఏం అర్థమవుతలేదు, పిచ్చి లేచిపోతుంది. పాపం చూడండి, ఎవరో ఫుట్బాల్ తంతే పోయి ఇంటి పైన పడ్డది అనుకుంటా నాకు తెలిసి. దాన్ని చేయాలంటే ఇప్పుడు తిప్పలు ఎట్లా చేయాలి ఏందనేది అర్థం కాక దాన్నే మనోడు ఏం చేసినట్టే ట్యాంక్ చేసేసుకుంటాం, వాటర్ ట్యాంక్. ఏంద్రో లారీ వెనక్కి పోతుంది, పట్టుకుర్రా. అమ్మో, లారీ మీద లారీ, పెద్ద లారీ ఏంది అసలు, ట్రక్ని తీసుకొని పోతుంది రివర్స్. నేను దూరం నుంచి చూస్తే ఏమైంది తెలుసా, ఈ కార్ అడ్డం వచ్చింది. ఈ కార్ అడ్డం వచ్చేటప్పుడు అరే ఇటు వస్తుంది రాంగ్ రూట్లో అనుకున్నా, పోతుంది అది. అరే రాంగ్ రూట్లో వేసుకుపోతుంది, ఎవడు రైడ్ అనుకున్నా. టైర్లు ఎందుకు పెట్టలేదు తెలుసా గాయస్, మీకు తెలుసా? నేను చెప్పనా, టైర్లు పెడితే అటు ఇటు ఊగుతుంది. అందుకే రిమ్ముల మీద తీసుకోపోతున్నాం. ఫ్రంట్ టైర్లు హైట్ ఉంటాయి కదా, ఊగుతుంది, పడుతుంది, దాన్ని కూడా పడేస్తుంది. ఇద్దరు పడతారు. అందుకే టైర్లు లేకుండా రిమ్ముల మీద తీసుకోపోతున్నాను అన్నమాట. 411 ఎవరు 866 రూపాయలు. నార్త్ ఈస్ట్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్.
అమ్మని అమ్మ ఎండ అయితే కొట్టి పడేస్తుందిగా. ఇప్పుడే ఇక్కడ ఆపేసి విశాఖపట్నం అయితే ఎంటర్ అయిపోయినా వైజాగ్. ఇక్కడ ఆపి మ్యాప్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనం ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. సాయికి ఫోన్ చేసినా ఇక్కడ బయట ఉండంట. సాయి వచ్చేటట్టు లేడు. వాళ్ళ ఇంటికి పోయినా కూడా బిస్కెట్ అయ్యేటట్టు కొడుతుంది. ఏ చింటూ ఎటు పోతున్నారా నాయన? ఆగా ఒక నిమిషం లైన్లో ఉండు. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. 8 minutes చూపిస్తుంది గాయస్. అసలు రూమ్ ఎంతకు దొరుకుతుందా ఏందని తెలుస్తలేదు, అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక రూమ్ ఉండే, కానీ అందులో మేము 4 members ఉన్నాం. అప్పుడు ఎంతకో తీసుకున్నట్టు ఐడియా, కానీ నాకైతే కొంచెం అర్థం కావట్లేదు. అది ఎక్కడ ఉందో రూమ్ కూడా తెలియదు. చూడాలి. ఇంకా 2 kilometers చూపిస్తుంది కదా, 2.7 చూపిస్తుంది. ఆ బీచ్ దగ్గరలో తీసుకుంటే ఈవినింగ్ మనం బీచ్ దగ్గర కూడా వెళ్ళొచ్చు, ఒక చిన్న షాట్ తీసుకోవచ్చు అన్నట్టు అనుకుంటున్నా. కానీ రూమ్ ఎంతకు దొరుకుతుందో ఏందో తెలియదు. ఫస్ట్ పోగానే స్నానం చేసేయాలి, లేదంటే మెంటల్ లేచిపోతుంది. ఇప్పటికే చెమటతో చచ్చిపోతున్నా. కళ్ళల్లో దుమ్ము, కళ్ళు చూడండి ఎంత రెడ్ అయిపోయినాయి అంటే నావి. ఇక్కడ చూడండి ఎంత నీట్నెస్ ఉందంటే, అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాం మీకు బ్లాగ్లో, అసలు అవ్వట్లేదు. మన హైదరాబాద్ కంటే చాలా నీట్గా ఉంది. మన హైదరాబాద్లో అయితే చెత్త అక్కడెక్కడ వేస్తారు కదా, ఇది స్టార్టింగే, ఇంకా సిటీ ఇంకా ఎంటర్ కాలేదు. చాలా అంటే చాలా నీట్నెస్ ఉంది ఇక్కడైతే, బాగుంది. ఎట్రా ఏ చింటూ బాయ్, ఎటు 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 షిట్ అటు అనుకుంటా. అమ్మా చూసారా, ఇట్లా ట్రాఫిక్లో కొంచెం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటుంది, కానీ ఏం కాదు. ఫస్ట్ అయితే రూమ్ తీసుకొని స్నానం చేయాలి. చచ్చిపోతున్నా ఎండకి. మళ్ళీ ఎండ వెళ్తుంది చూడండి. వర్షం పడుతుంది అనుకున్నా, మబ్బులు అయితే ఉన్నాయి కానీ వర్షం పడలేదు. గైస్ ఫైనలీ అయితే వైజాగ్కి వచ్చేసాను అనమాట. హోటల్ తీసుకున్నాను. మన బైక్ అయితే చూడండి కింద ఉంది. మన రూమ్ వచ్చేసి అక్కడ ఉంది. రూమ్ వచ్చేసి 1265 రూపీస్. తక్కువ చేయనంటే చేయనన్నాడు. అసలు నాకు ఎండకి అర్థం కాలేదు, నేను తీసేసుకున్నాను. అసలు నా బడ్జెటే కాదు ఇది, కానీ తీసేసుకున్నాను. రూమ్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి రూము మొత్తం చూడండి, ఆగం చేసేసిన. వచ్చేసి ఫైనల్గా అయితే వైజాగ్కి రీచ్ అయిపోయినా. మొత్తం ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేసిన. లాస్ట్ ఎంట్రో ఇచ్చేది ఉంది కదా వచ్చినట్టు, దానికోసమైనా ఆపిన. ఇంకా అయిపోయింది ఎడిటింగ్ కూడా. మన వీడియో అయితే రేపు మార్నింగ్ వచ్చేస్తుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా కష్టపడుతున్నాను నేను. నా కష్టానికి కొంచెమైనా ఫలితం ఇస్తారని కోరుతున్నాను. ఈసారైనా సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. ఈ నార్త్ ఈస్ట్లో ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను. అసలు ఈ బడ్జెట్లో నా రూమ్ కానే కాదు, ఎందుకంటే 1250 అనుకుంటున్నా, 1265 తీసుకున్నాడు. అసలు ఈ బడ్జెట్ నాది కానే కాదు. 800 లేదా 700 లేదా 1000 కిందనే, 5 వరకు అయితే కాదు. అంత లేదు నా దగ్గర బడ్జెట్. అసలు పెట్రోల్కి కింద మీద పడుతున్నాను. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇంకా చూడండి ప్యానెల్స్ అన్నీ ఓపెన్ చేసుకున్నాను. డ్రోన్ అవి అయితే తీయలేదు, ల్యాప్టాప్ ఒకటి బయట తీసుకున్నాను. మళ్ళీ చదువుకొని పండుకుంటాను. ఇంకా ఎప్పుడు పండుకొని రేపు ఎర్లీగా తొందరగా స్టార్ట్ అవుతాను. ఎందుకంటే వైజాగ్లో తెలుసు కదా ఎట్లా ఉంటుంది ఎండ, చచ్చిపోతాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కొంచెం బీచ్ చూసుకొని అక్కడి నుంచి మీకు బీచ్ పక్క నుంచి వెళ్ళిపోతాను. ఒకవేళ ఛాన్స్ ఉంటే డ్రోన్ షాట్ అయితే తీసుకుంటాను, లేదంటే లేదు. ఎనీవే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోకి చాలా గ్రూప్స్లలో దాంట్లో దీంట్లో షేర్ చేయండి ప్లీజ్.